వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020కి సంబంధించి మనకు ఆల్రెడీ టెంటేటివ్ కీ అనేది ఎప్పుడో అవుట్ కావడం జరిగింది. చాలామంది వారికి వచ్చిన మార్క్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఉన్నారు. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి సంబంధించి 7,948 వేకెన్సీ సంబంధించి ఫైనల్ ఆన్సర్కి దానితో పాటుగా స్కోర్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అదేవిధంగా మీకు ఎక్స్పెక్టెడ్ 2025కి సంబంధించి సెలెక్షన్ లిస్ట్లో ఉండాలి అనుకుంటే మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ రా మార్క్స్ ఏంటి, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ నార్మలైజేషన్ మార్క్స్, దట్ ఈస్ కట్ ఆఫ్ అంటారు. అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మన తెలుగు స్టేట్స్ అభ్యర్థులకు సంబంధించి ఎంటీఎస్ అదేవిధంగా హవాల్దార్కి సంబంధించిన రా మార్క్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్లీ మనకు ఎంటీఎస్ టెంటేటివ్ కీ ఎప్పుడు వచ్చింది? ఎంటీఎస్ టెంటేటివ్ కీ వచ్చేసి మనకు మార్చ్ 3న రావడం జరిగింది. ఎప్పుడండి? మార్చ్ 3. ఓకే, రైట్. మార్చ్ 3న మనకు ఎంటీఎస్ వచ్చింది. ఓకే, రైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సిహెచ్ఎస్ఎల్ యొక్క టెంటేటివ్ కీ అనేది మనకు ఎప్పుడు రావడం జరిగింది? ఇది ఫిబ్రవరి 27న రావడం జరిగింది. ఏది? ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. ఓకే, రైట్. అదేవిధంగా ఇదే సిహెచ్ఎస్ఎల్ యొక్క ఫైనల్ కీ. ఓకే, ఇదే సిహెచ్ఎస్ఎల్ యొక్క ఫైనల్ కీ ఎప్పుడు వచ్చింది మనకు? మార్చ్ 19కి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 డేస్, ఆఫ్టర్ 20 డేస్ అని చెప్పచ్చు సిహెచ్ఎస్ఎల్కి. టెంటేటివ్ కీకి, ఫైనల్ కీకి అండ్ స్కోర్ కార్డ్కి మనకు 20 డేస్ టైం ఉంది. మరి ఎంటీఎస్ ఫైనల్ కీ వచ్చేసి మనకు ఇదే ఎంటీఎస్ ఫైనల్ కీ అనేది మనకు మరి ఈ మార్చ్లోనే రావాలి. ఓకే, మార్చ్ దట్ ఈస్ 23rd, 4th లేదా అప్ టు 27 వరకు రావాలి. బట్ రాలేదు. ఓకే, రాలేదు. ఏంటి? రాలేదు. మరి ఎప్పుడు రాబోతుంది? ఓకేనా, రైట్. జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి. డిలే కావడానికి ప్రధాన కారణాలు ఏంటిదంటే సిహెచ్ఎస్ఎల్ యొక్క టైర్ 2 ఎగ్జామ్, సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ 10న కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా ఎస్ఎస్సి జేఈ యొక్క టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి కూడా ఏప్రిల్ 7న కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఏప్రిల్ 7న కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, వీటికి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ టైర్ 2, ఎస్ఎస్సి జేఈ టైర్ 2కి సంబంధించిన ఏమంటాం సిటీ ఇంటిమేషన్ ఆల్రెడీ 27 మార్చ్న అయిపోయింది, వచ్చేసింది. అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ జేఈకి సంబంధించిన అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఏప్రిల్ 4th నుంచి ఏప్రిల్ 7th వరకు వీరికి అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది జనరేట్ కాబోతుంది. దట్ మీన్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ కూడా ఎస్ఎస్సి అనేది సిహెచ్ఎస్ఎల్తో పాటు జేఈతో బిజీగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎంటీఎస్ ఫైనల్కి అదేవిధంగా స్కోర్ కార్డ్, ఎంటీఎస్ ఫైనల్కి మరియు స్కోర్ కార్డ్, ఈ స్కోర్ కార్డ్లో అందరి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ ఫైనల్ కీలో స్కోర్ కార్డ్లో అందరికి సంబంధించి ఎంతమంది అయితే ఆస్పిరెంట్స్ అప్లై చేసి ఎగ్జామ్కి అటెండ్ అయినారో వారికి సంబంధించిన అందరి మార్క్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అయితే ఇది మరి ఎప్పుడు ఎంటీఎస్ ఫైనల్కి అదేవిధంగా స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడు మనకు అందుబాటులో కమిషన్లో ఉంటుంది అని అంటే ఏప్రిల్ ఫస్ట్ ఎండింగ్లో ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఎండింగ్ నుంచి సెకండ్ వీక్ లోపు. ఓకే, సెకండ్ వీక్ లోపు మీకు ఖచ్చితంగా ఎంటీఎస్ స్కోర్ కార్డ్ అనేది రానికి హయ్యెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఖచ్చితంగా అంతే. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఎండింగ్ నుంచి సెకండ్ వీక్ లోపు మీకు ఎంటీఎస్ సంబంధించిన మీకు ఫైనల్ ఆన్సర్ కీతో పాటు స్కోర్ కార్డ్ కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే మరి ఎంటీఎస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎంటీఎస్ కట్ ఆఫ్ ఫర్ 2025, అదేవిధంగా రా మార్క్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రా మార్క్స్ అంటే ఏమీ లేదు. బిఫోర్ నార్మలైజేషన్ రా మార్క్స్ మీకు యాజ్ యూజువల్గా మీరు కౌంట్ చేసుకుంటారు కదా, ఎన్ని క్వశ్చన్స్ పెట్టినారు ఇంటూ 3, కరెక్ట్, ఎన్ని కరెక్ట్ పెట్టినారు ఇంటూ 3 చేస్తే మీకు వచ్చిన మార్క్స్ని రా మార్క్స్ అంటారు. అయితే ఫైనల్ కట్ ఆఫ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అయ్యా అంటే విచ్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ నార్మలైజేషన్. ఓకే, నార్మలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ నార్మలైజేషన్ ప్రాసెస్. వై? బికాస్ ఫిబ్రవరి 4th నుంచి మొదలుకొని ఫిబ్రవరి 20 వరకు మనకు ఎంటీఎస్ ఎగ్జామ్ జరిగింది. వేరియస్ షిఫ్ట్లో జరిగింది. ఒక్కొక్క షిఫ్ట్ చూసినట్టయితే మీరు ఆల్రెడీ తెలుసు మీకు ఒక ఇంగ్లీష్ తప్ప జీకే అనేది సెషన్ 2లో
మనకు ఫైనల్ డిసైడింగ్ అనేది సెషన్ 2 మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక ఇంగ్లీష్ తప్ప జీకే మటుకి మోడరేట్ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్లోకి వెళ్ళింది, అది మనందరికీ తెలుసు. ఓకే, సో మోడరేట్ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్కి వెళ్ళింది. సో ఒక్కొక్క షిఫ్ట్ ఒక్కొక్క రేంజ్లో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఫైనల్ సెలెక్షన్ అనేది కట్ ఆఫ్ అనేది ఈ నార్మలైజేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకే రైట్. సో ఇప్పుడు సో కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నార్మలైజేషన్ ఏంటి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఒకసారి 2024 యొక్క కట్ ఆఫ్ చూడండి. ఓకే, 2024 కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం ఎంటీఎస్ సంబంధించి. మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సో మనకు 120 మార్క్స్ రావడం జరిగింది. సో ఇవి పట్టించుకోవద్దు. మార్క్స్ ఇన్ జిఏ, మార్క్స్ ఇన్ సెషన్ 1, డేట్ ఆఫ్ బర్త్. దిస్ ఈస్ ఫర్ ఫైనల్ కట్ ఆఫ్. ఎవరైతే ఇద్దరికి టై కేస్ ఏర్పడిందో ఆ టై కేసులోంచి ఒకరిని పిక్ చేయాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్లో మార్క్స్ అతనికి ఎంత వచ్చినాయి, ఇద్దరి మధ్యలో ఆ ఇద్దరికి ఎవరికి ఎక్కువ వచ్చినాయి, సో వారి యొక్క సెషన్ 1 మార్క్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి, వారిద్దరిలో ఎవరు ముందు పుట్టినారు, ఇవి చూస్తారు. ఈ ఫ్యాక్టర్ దీనికి సంబంధం లేదు, మనకి ఇది కావాలి అంతే. దిస్ ఇస్ ఫర్ పికింగ్ ద కట్ ఆఫ్. ఓకే రైట్. సో ఏపీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 120 కట్ ఆఫ్ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 2024. మరి ఎస్సీ కేటగిరీలో 118 ఉంది, ఎస్టీ కేటగిరీలో 112. ఓకే, ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో 91, సారీ ఎక్సర్వీస్ మన వచ్చేసి 91. ఓకే, అండ్ ఏపీలో ఓబీసీ కేటగిరీ వచ్చేసి 124 మార్క్స్ ఉండడం జరిగింది. మరి ఈ ఏజ్ గ్రూప్ గురించి మీరు వరీ అవసరం లేదు. సో యాక్చువల్గా మనకి రిజల్ట్ అనేది 18-25లో ఎంటీఎస్ వేకెన్సీ ఎక్కువ ఉంటుంది. దీంట్లో 18-27 ఏజ్ గ్రూప్లో హవాల్దార్ పోస్టులు అధికంగా, దాంట్లో కొన్ని స్పెసిఫిక్ ఎంటీఎస్ వేకెన్సీస్ ఉంటాయి అంతే. మీరు ఏజ్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందరికీ ఈ 18-25 రేంజు, 18-27 రేంజ్లో ఖచ్చితంగా అందరికీ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో నెక్స్ట్ తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో మరి ఎలా ఉంది. ఓకే, సో తెలంగాణలో ఇక్కడ చూడొచ్చు మీరు. సో తెలంగాణలో మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చేసి 121, ఎస్సీ కేటగిరీ 120 అండ్ ఎస్టీ కేటగిరీ వచ్చేసి మీకు 120. సో ఈ ఎక్స్-సర్వీస్ మ్యాన్ 89 అండ్ అన్రిజర్వ్ కేటగిరీ వచ్చేసి మీకు 125. ఓకే, సో అన్రిజర్వ్ కేటగిరీ వచ్చేసి 125 ఉంది అండ్ ఓబీసీ కేటగిరీ వచ్చేసి మీకు సో 124 ఉంది. ఎవరికి మన ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్కి. ఓకే రైట్. నెక్స్ట్ మీరు హవాల్దార్ కూడా చూసుకోండి ఒకసారి. సో నేను ఇంకొకటి చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించి ఈసారి 2020కి సంబంధించి కట్ ఆఫ్ ఇలాగే ఉంటుందంటే నెవర్ ఎస్టీ పరిస్థితిలో ఉండదు. దీనికన్నా కట్ ఆఫ్ తగ్గబోతుంది, 100% తగ్గబోతుంది. ఎందుకు తగ్గబోతుంది కూడా చెప్తాను. సో ఎందుకు తగ్గబోతుంది, దానికి రీజన్స్ ఏంటయ్యా అంటే ఓకే, సో ఎందుకు తగ్గబోతుంది దానికి రీజన్స్ ఏంటయ్యా అంటే సో కొంతమంది అడ్మిట్గా డౌన్లోడ్ చేసుకోలేకపోయినారు, కొంతమంది స్లాట్ సెలెక్షన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, సో సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్లో ఇబ్బంది ఎదుర్కొన్నారు, కొందరికి జనరేట్ అయినాయి, కొందరికి జనరేట్ కాలేదు, కొందరు అటెండ్ అయినారు, కొందరు అటెండ్ అవ్వలేదు. ఓకే, సో అటెండెన్స్ కూడా చాలా తగ్గింది. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్లో 55+ lakhs మెంబర్స్ అయితే ఈసారి 37 ఈసారి తగ్గినారు. ఓకే, దాంతో పోలిస్తే ఈసారి తగ్గినారు. సో ఈసారి ఆల్మోస్ట్ ఒక 18+ lakhs మెంబర్స్ మటుకు మాత్రమే 35 lakhs. లాస్ట్ టైం మాత్రం 54 lakhs మెంబర్స్ అప్లై చేస్తే ఈసారి మాత్రం జస్ట్ ఒక 32+ lakhs మెంబర్స్ మటుకే అప్లై చేసినారు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్. ఓకే, సో ఈ ఏజ్ గ్రూప్లో వచ్చేసి దిస్ ఇస్ హవాల్దార్ అని చెప్పచ్చు. ఒక్క నిమిషం. ఓకే, సో ఈ ఏజ్ గ్రూప్లో కూడా 124, 120 దిస్ ఇస్ ఏపీ కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ 18-27లో తెలంగాణ కట్ ఆఫ్ కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం. అండ్ హవాల్దార్ కూడా సపరేట్ ఉంది, అది కూడా చూపిస్తాను. తెలంగాణ కట్ ఆఫ్ ఇలా ఉంది. ఈడబ్ల్యూఎస్లో 120, ఎస్సీలో 120, సో ఓబీసీలో 123, అన్రిజర్వ్లో 123, ఎస్టీలో 118 అలా. ఓకే, సో నెక్స్ట్ హవాల్దార్ చూడవచ్చు. ఓకే, సో హవాల్దార్లో సో జిఎస్టీలో
అదేవిధంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్లో మీరు చూసుకోవచ్చు. సో బెంగళూరు ఒక నిమిషం మీకు వైజాగ్ అండ్ హైదరాబాద్ చూపిస్తే సరిపోతుంది. కొందరు మిగతా పెట్టుకుంటే కూడా నో ఇష్యూస్, మీరు చూపిస్తాను. దిస్ ఈజ్ హైదరాబాద్. సో హైదరాబాద్లో హవాల్దార్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో 119 ఉంది కట్ ఆఫ్, అండ్ ఎస్సీలో 115, ఎస్టీలో 106, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 80, అండ్ హైదరాబాద్లో ఓబీసీ వాళ్ళకైతే 120. నెక్స్ట్ హైదరాబాద్, దిస్ ఈస్ హవాల్దార్. సో అన్రిజర్వ్లో మీకు 121 కట్ ఆఫ్ ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్. నెక్స్ట్ హవాల్దార్ వైజాగ్లో చూద్దాం. సో విశాఖపట్నంలో సో ఒక్క నిమిషం. సో చూడ సో విశాఖపట్నంలో దట్ ఈస్ వైజాగ్ కస్టమ్స్ ఈడబ్ల్యూఎస్. ఇది వేరే ఇది ఇక్కడ స్టార్ మార్క్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు. సెలెక్టెడ్ అగేన్స్ట్ హారిజాంటల్ వేకెన్సీ, మన సంబంధం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో వైజాగ్లో ఎస్సీ కేటగిరీలో 118 అండ్ ఎస్టీ కేటగిరీలో 111 ఉంది. అండ్ మీకు ఓబీసీలో అయితే 132 ఉంది. ఓకే, ఓబీసీలో 132 ఉండడం జరిగింది. ఓకే, అండ్ అన్రిజర్వ్లో 136. దిస్ ఈస్ హవాల్దార్. ఓకే, సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సో కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గబోతుంది 100%, అందులో ఎటువంటి సందేహం లేదు. సో విత్ దిస్ సో మరి ఇప్పుడు 2025కి సంబంధించి సో మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ రా మార్క్స్ కూడా చూపిస్తాను. సో దయచేసి ఒకసారి గమనించండి. రైట్, ఎస్ స్టూడెంట్స్. సో ఎంటీఎస్ 2025కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ దిస్ ఇస్ ఆల్ ఓవర్ ఇండియా. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇంక్లూడింగ్ బోత్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్. ఓకే, సో దిస్ ఈస్ నార్మలైజేషన్. కట్ ఆఫ్ అంటే నార్మలైజేషన్, మీరు జాగ్రత్తగా గమనించాల్సిందే. కట్ ఆఫ్ ఈస్ నార్మలైజేషన్. దిస్ ఈస్ నార్మలైజ్డ్ మార్క్స్. ఓకే, దిస్ ఈస్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ సెషన్ 2. So normalization is only happens in session 2, not in session 1, because session 1 is the just a qualifying nature. Okay, right. So unreserved category, ఎవరికైతే unreserved category, this is expected, not final. Okay, అది కూడా మీరు గమనించాలి. సో జనరల్ కేటగిరీలో సో ఎవరైతే 115, 120 ఉన్నారో మీరు హోప్ పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ నార్మలైజేషన్, నాట్ రా మార్క్స్. సో ఓబీసీ అయితే సో 100 నుంచి 105, అండ్ ఎస్సీ అయితే 91 నుంచి 105 వరకు, అండ్ ఎస్టీ అయితే 88 నుంచి 90 వరకు, అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 89 నుంచి 95. సో ఇంత కొంచెం మీకు తక్కువ అనిపించవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే 120 ఎబో, 130 ఎబో, 125 ఎబో అట్లుండేది. బట్ ఈసారి ఏమైందంటే సో అటెండెన్స్ అనేది కొంచెం తగ్గింది చెప్పుకోవచ్చు. అటెండెన్స్ తగ్గింది. సో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సో ఈసారి లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా తగ్గినారు. కాబట్టి సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో మీకు ఆ పేపర్ కూడా సెషన్ 2లో జీకే అనేది మీకు మోడరేట్ లెవెల్ నుంచి హార్డ్ లెవెల్ కూడా వచ్చింది. అది కూడా ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. పేపర్ అనేది లెవెల్ హార్డ్గా ఉంటే సో కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గేదానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ మరి మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో ఇక్కడ మీకు నార్మలైజేషన్ కన్నా ముందు మీరు ఆల్రెడీ టెంటేటివ్ క్యూలో ఉన్నారు కాబట్టి సో ఎవరికైతే రా మార్క్స్ ఒకవేళ మీకు రా మార్క్స్ మీరు 78 నుంచి 85 రేంజ్లో మీరు ఒకవేళ రా మార్క్స్ కలిగి ఉంటే సో మీరు హోప్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎవరైతే 78 నుంచి 85 రా మార్క్స్, దిస్ ఈస్ నాట్ ఏ నార్మలైజేషన్, దయచేసి చెప్తున్నాను. ఫైనల్ కట్ ఆఫ్ అనేది ప్యూర్లీ ఆన్ నార్మలైజేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ షిఫ్ట్ హార్డ్నెస్. ఓకే, అది మనకు తెలుసు. సో ఎవరికైతే రా మార్క్స్ యావరేజ్ చెప్తున్నాను, ఆన్ అండ్ యావరేజ్ ఫర్ ఆల్ దీస్ సోషల్ కమ్యూనిటీస్, సో ఎవరైతే 78 నుంచి యావరేజ్గా 78 నుంచి 85 ఈ రేంజ్లో మీకు ఒకవేళ రా మార్క్స్ మీరు కలిగి ఉన్నారు అని అనుకుంటే ఎస్ యూ కెన్ మీరు హోప్ పెట్టుకోవచ్చు, ముందుకు వెళ్ళచ్చు. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా మటుకైతే సో మీకు ఇలా ఆఫ్టర్ ద నార్మలైజేషన్ మీకు ఇలా కలిగి ఉన్నారు అని అనుకుంటే సో మీకు ఖచ్చితంగా మీకు ఎంటీఎస్ కానీ హవాల్దార్ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు తగలచ్చు.
ఓకే రైట్. సో మరి ఫైనల్ కీ అనేది ఎప్పుడు రాబోతుందంటే సో ఇందాక చెప్పినట్టుగానే మీకు ఏప్రిల్ 1st వీక్ ఎండింగ్లో లేదా సో ఏప్రిల్ 2nd వీక్ లోపు మీకు ఏప్రిల్ 1st వీక్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 2nd వీక్ లోపు మీకు ఫైనల్ కీ, అదేవిధంగా స్కోర్ కార్డ్. ఈ స్కోర్ కార్డ్లో అందరి డీటెయిల్స్ ఉంటాయి, మీకు వచ్చిన మార్క్స్ అన్ని నీట్గా సెషన్ 1 యాజ్ వెల్ యాజ్ సెషన్ 2 నీట్గా అక్కడ మీకు టేబుల్ వేసి ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ టుడేస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.